ఓటర్ నాడిని ఒడిసిపట్టే యంత్రం, రాజకీయ నాయకుల భవిష్యత్తును తేల్చే సాధన, ఎన్నికల కౌంటింగ్ని సులభతరం చేసే పరికరమే ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎవరు ఈ మిషన్ తయారు చేశారు? ఏ ఎన్నికల్లో మొదటిగా వాడారు? ఇక దీనికి అయ్యే ఖర్చు ఎంత? దీని సామర్థ్యం ఎంత? ఇక దీన్ని హ్యాక్ చేయగలమా? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల హడావుడి ఉండేది. స్వస్తిక్ గుర్తు ముద్రతో బ్యాలెట్ పై ఓటు వేసేవారు. ఓట్ల లెక్కింపుకు చాలా సమయం పట్టేది. కానీ ఈవీఎంలు వచ్చాక ఆ సమయం వేగవంతం అవడమే కాక చల్లని ఓట్ల జాడ లేకుండా పోయింది. పేపర్ ఖర్చు కూడా లేదు. 1980లో ఎంబీ అనీఫా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను కనిపెట్టారు. అప్పట్లో 6 నగరాల్లో ఈవీఎంను ప్రదర్శనకు ఉంచగా పలుమార్లు పరిశీలించిన అనంతరం పనితీరు సరిగ్గా ఉండడంతో ఎన్నికల్లో ఉపయోగించాలని నిర్ణయించారు. 1982లో కేరళలోని నార్త్ పరావూర్ ఉప ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను ఉపయోగించారు. అవి సత్ఫలితాలను ఇవ్వడంతో ఇక అన్ని ఎన్నికల్లో వాటిని ఉపయోగించాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కలిసి ఈవీఎంలు తయారు చేశాయి. ఐఐటి బాంబేకు చెందిన ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఫ్యాకల్టీ సభ్యులు ఈవీఎంలను డిజైన్ చేశారు. 2013లో నాగాలాండ్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలకు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్లను పొందుపరిచారు. దీంతో ఎవరికి ఓటు వేశామో చూడటానికి వీలుంటుంది. ఒక ఈవీఎంలో 3840 ఓట్లు మాత్రమే వేయొచ్చు. 64 మంది అభ్యర్థుల వరకే ఈవీఎం సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 64 మంది అభ్యర్థులు దాటితే బ్యాలెట్ పద్ధతి ఉపయోగించాల్సిందే. ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఓటు రికార్డ్ అవుతుంది. మళ్లీ బటన్స్ ప్రెస్ చేసినా ఓట్లు నమోదు కావు. ఇక ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఒక్కో ఈవీఎంకు 17,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా. ఈవీఎంల కోసం కేంద్రం బడ్జెట్లో 1900 కోట్లు కేటాయించింది. ఈవీఎంలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ హ్యాకింగ్, ట్యాంపరింగ్, హోల్సేల్ రిగ్గింగ్ జరిగే ప్రమాదం ఉందన్న విమర్శలు లేకపోలేదు. టెక్నాలజీలో మనకన్నా ముందున్న ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంలను బ్యాన్ చేయటం అనుమానాలను మరింత బలపరుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఎన్నికల వేళ ఈవీఎంలకు వ్యతిరేకంగా బహుజన్ ముక్తి పార్టీ ఈ నెల 26న భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కేంద్రీయ చునావ్ ఆయోగ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నారు. వీరికి క్షేత్రీయ మూల్ నివాసి మహాసంఘ్, భారత్ ముక్తి మోర్చా మద్దతుగా నిలుస్తున్నాయి. నెటిజన్లు సైతం డెమోక్రసీ కిల్లర్ ఈసీఐ హ్యాష్ ట్యాగ్ జోడించి ట్విట్టర్ వేదికగా నిరసన తెలుపుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా జరుగుతున్న ఓటింగ్ పై ఎలాంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదు. ఈవీఎంకు ఎలాంటి బ్లూటూత్, వైఫై లాంటి కనెక్షన్లు లేవు. దీని చిప్ స్టాండ్ ఎలోన్ ప్రోగ్రాంతో డిజైన్ చేశారు. కఠినమైన సాంకేతికతను వాడినందున ఎలాంటి హ్యాకింగ్లకు గురికాదని ఈసీ బలంగా పేర్కొంటోంది.